క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూలై మాసం 6వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మలాకీ గ్రంథం పాత నిబంధనలో చివరి గ్రంథం. ఈ యొక్క ప్రవచనం తర్వాత సుమారు 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అంటారు. అంటే చీకటి కాలం, ప్రవక్తలు లేని కాలం, దేవుని యొక్క స్వరం ఎంత వెతికినా ఎక్కడా కనిపించని ఒక కాలం అది. పరలోకానికి భూమికి మధ్య ఎటువంటి కనెక్షన్ కూడా లేని ఆత్మీయమైన క్షీణత ఉన్న కాలం ఇది. ఆ సమయంలో దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం, నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. చీకటి అనేది శాశ్వతమైనది కాదు, తప్పక సూర్యుడు ఉదయిస్తాడు. మలాకీ గ్రంథంలో ప్రజల యొక్క లేదా దేవుని యొక్క ప్రజలు ఇజ్రాయేల్ యొక్క స్థితిగతి చూస్తే ఆత్మీయంగా వారు చల్లబడిపోయిన పరిస్థితి. వారికి దేవుడిస్తున్న వాగ్దానం, నీతి సూర్యుడు మీ కొరకు ఉదయిస్తాడు. చీకటి ఎంత గాఢమైనదైనా సరే, ఎంత భయంకరమైనదైనా సరే, వెలుగు ఒక్క క్షణంలో చీకటిని చీల్చివేస్తుంది. ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా దేవుడు అదే చేయబోతా ఉన్నాడు. నీతి సూర్యుడు ఉదయించును, నీతి సూర్యుడు ఉదయించును. మలాకీ గ్రంథం తర్వాత దేవుడు మాట్లాడలేదు, దేవుడు మౌనం అయిపోయాడు. అంత మాత్రం చేత దేవుడు లేనట్టు కాదు, దేవుడు పని చేస్తా ఉన్నాడు. కానీ సమయం కొరకు దేవుడు వేచి చూస్తా ఉన్నాడు. ఇదే విషయాన్ని యాజకుడైన జకర్యా లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో చెప్తాడు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకట్లోనూ మరణఛాయలోనూ కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. అరుణోదయ దర్శనం ఎప్పుడు కలిగింది? అది క్రీస్తు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు సూర్యోదయం జరిగింది. దేవుడు మళ్ళీ మాట్లాడడం ప్రారంభించాడు. ఆత్మ మరలా కదలడము ఆరంభించింది. హృదయాలు మళ్ళీ దేవుని కొరకు మండుతూ ప్రకాశించడాన్ని ఆరంభించబడింది. ఈరోజు దేవుడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు నిజమైన సూర్యుడు. ఆయన చెప్పారు, ఇదిగో యోహాను సువార్త 8:12, నేను లోకమునకు నిజమైన వెలుగునై ఉన్నాను. సూర్యుని యొక్క లక్షణాలు మనకు తెలుసు కదా. సూర్యుడు ప్రకాశించినప్పుడు ప్రపంచంలో భూమి అనేది ఎక్కడున్నా సరే ప్రతి చోట కూడా ఆ వెలుగు ప్రకాశిస్తుంది. సూర్యుని యొక్క వెలుగు అందని స్థలం ఏది కూడా ఉండదు. అలాగే అందరినీ చేరుతుంది, చీకటి తొలగిపోతుంది, జీవాన్ని వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. ఆయన పాపాన్ని తొలగించడానికి వచ్చారు. ఏ భేదం కూడా లేదో, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు గనక ఆ జీవాన్ని తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన చోట చీకటి నిలబడదు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీ జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు ఉదయించారా? ఇంతకీ నీతి సూర్యుడు ఎవరికి ఉదయిస్తారా? ఆయన నామమునందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే. ఈ వాగ్దానము అందరికీ కాదు, దేవునికి దూరస్తులైన వారికి కాదు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటే తెలుసు అని ఊరుకున్న వాళ్ళకి కాదు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఈ వాగ్దానం వర్తిస్తుంది. దేవుని భయము అంటే ఏంటి అంటే పాపాన్ని ద్వేషించటం, దేవునికి విధేయత చూపించటం, ఆయన వాక్యాన్ని గౌరవించటం, ఆయన వాక్యానుసారంగా జీవించిన వారికి మాత్రమే. దేవుని యొక్క ప్రతి వాగ్దానం కూడా స్వతంత్రించుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. సూర్యోదయం కలిగినప్పుడు నెమ్మదిగా చీకటి ఎలా పారద్రోలు పడుతుందో, చీకటి పటాపంచలైపోతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఎవరి జీవితాలు అయితే ఆయన ఉదయిస్తారో వారి జీవితాల్లో గొప్ప వెలుగుతో వారు నింపబడతారు. సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి తొలగిపోతుంది, పాపం అనే చీకటి తొలగిపోతుంది, భయం అనే చీకటి తొలగిపోతుంది, నిరాశ అపజయం అనే చీకట్లు తొలగిపోతాయి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, లెమ్ము ప్రకాశించు, ఎందుకంటే నీ మీదకి దేవుని యొక్క వెలుగు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగును పొందుకున్న ఏ ఒక్కరు కూడా ఊరికనే కూర్చోడానికి వీల్లేదు, ప్రకాశించాలి ప్రభు కొరకు. సూర్యుడు ఉదయించిన ప్రతి చోట కూడా జీవం కలుగుతుంది.
సూర్యుని యొక్క కాంతి లేకపోతే పంటల యొక్క దిగుబడి ఉండదు, వ్యవసాయం చేయడం కష్టం. అలాగే క్రీస్తు లేని జీవితాలు కూడా అంతే, ఆత్మీయంగా వారి జీవితాలు లేవు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది తన బిడ్డలమైన మనకి జీవాన్ని కలిగించడానికి వచ్చారు. యోహాను సువార్త 10:10 గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని ప్రభు చెప్పారు. ఈ రోజున దేవునిని ఎరిగిన వారుగా, దేవుని భయభక్తులు కలిగిన వారుగా సమృద్ధి అయిన జీవాన్ని పొందుకోగలుగుతున్నారా? ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉందంట. రెక్కలు అంటే అర్థం ఏంటి? రెక్కలు అంటే రక్షణ, కప్పివేయడం, దేవుని యొక్క కృప. పక్షి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలాగైతే దాచుకుంటుందో అలాగే దేవుడు తన ప్రజలను తన రెక్కల కిందకి అలా ఆయన దాచి ఆయన కాపాడే దేవుడు. ఆరోగ్యం అంటే ఆధ్యాత్మికమైన ఆరోగ్యం. అవును, పాపముల వలన కలిగే అనారోగ్యం నుంచి, గాయాల నుండి దేవుడు స్వస్థత కలుగు చేస్తాడు. యెషయా గ్రంథం 53:5 ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది కదా. నిజమే. ఈ రోజున దేవుని బిడ్డలంగా మనకి ఆయన పాపము అనే రోగం నుంచి విడుదల చేశాడు. ఆయన మనసుకు ఆరోగ్యం, విరిగిపోయిన హృదయాలు ఉన్నాయా? దేవుడు ఆయన బాగు చేసిన దేవుడు. ఆయన రక్షణ ఆనందాన్ని కలిగి చేసిన దేవుడు. ఆయన ఆరోగ్యాన్ని కలిగి చేసిన వారికి ఏం చేస్తారు? వాళ్ళు తిరిగి బయలుదేరుదురు, గంతులు వేయుదురు. అంటే ఇది విడుదలని గురించి ప్రకటిస్తున్న మాట. బంధకముల నుంచి విడుదల, చెరసాల నుంచి విడుదల, సంఖ్యలలో నుంచి విడుదల. అవును, దేవుడు విడుదల చేసే దేవుడు. ఆయన విడుదల చేసే దేవుడు. ఆయన నీవింతకాలం దేవుని బిడ్డవని చెప్పుకుంటూ ఏ బంధకాల్లో అయితే ఉండిపోయారో ఆ బంధకాల నుంచి దేవుడిని విడుదల చేసేవాడు. ఆయన క్రొవ్విన దుడుల వలె గంతులు వేదురు అంటున్నారు. విడిపించబడిన వారు ఊరికనే ఉండరు. గంతులు వేయడం అంటే అర్థం ఆనందానికి చిహ్నం. అంతకాలం బంధించబడినారు, ఒక్కసారిగా బయటికి రాగానే ఆనందం, సంతోషం, పెళ్లి ఊబకే రక్షణ ఆనందాన్ని దేవుడు తన యొక్క బిడ్డలు విశ్వాసుల జీవితాల్లో దేవుడు అనుగ్రహించే దేవుడు. ఆయన ఎందుకు గంతులు వేయాలంటే గనక ఇక సంఖ్యలు లేవు, ఇక చీకటి లేదు, ఇక్కడ రోగం లేదు, శాపము లేదు గనుక గంతులు వేస్తూ సంతోషించాలి. 126వ దావీదు కీర్తన 2వ మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను కదా. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిందని అన్యజనులు చెప్పుకొనిరి. ఎంత గొప్ప సంతోషకరమైన ప్రకటన ఆలోచించండి. సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తూ ప్రభును స్తుతించే వారిగా ఉండాలి. ఈ వాక్యం ఏంటన్న మీ జీవితాల్లో ఒకవేళ ఇంకా చీకట్లో మీరున్నారా? మీ రాత్రి ఎంత పొడవైనా సరే గుర్తుపెట్టుకోండి, సూర్యుడు ప్రకాశించకుండా మాత్రము ఏది కూడా ఆపలేదు. దేవుని సమయం వచ్చినప్పుడు తప్పక మీ జీవితాల్లో దేవుడు తన యొక్క ఉదయకాంతిని ప్రకాశింపచేసే దేవుడు. ఆయన దేవుని యొక్క వెలుగొచ్చిన చోట భయం పోతుంది, పాపం తొలగిపోతుంది, నిరాశ పోతుంది, సందేహాలు, అనుమానాలు అన్నీ తొలగిపోతాయి. దేవుని వెలుగుగా మీరు జీవించగలుగుతారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. చీకటి పరిస్థితుల్లో కూడా ఆయన తన వెలుగును మీ పైన ప్రకాశింపచేస్తాడు. క్రీస్తు యేసు ప్రభు మాత్రమే ప్రతి రోగం నుంచి కూడా విడిపించే దేవుడు. ఆయన బంధకాల నుంచి విడిపించి సంతోషాన్ని, ఆనందాన్ని దయచేసి దేవుడిని స్తుతించేవారుగా ఆయన మార్చగలిగిన దేవుడు. ఆయన కనుక మీరు పొందిన మేలును ఇతరులతో పంచుకోండి. నీతి సూర్యుడు ఇదిగో మీ మీద ఉదయించాడు. ఆయన చీకటిని పారద్రోలిన దేవుడు. ఆయన రెక్కల్లో స్వస్థత ఉంది. ఆయన గాయాలు మన యొక్క ప్రతి రోగా నుంచి కూడా మనల్ని విడిపించిన దేవుడు. ఆయన మన విమోచకుడు. ఆయనే కనుక ప్రభువుకి మీ జీవితాలు అప్పగించుకోండి. ఇంకా దేవుని భయభక్తులు కలిగి జీవించకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారు ప్రభుకి మీ జీవితాలు సమర్పించుకోండి. ఆయన యొక్క ఉదయకాంతిని పొందుకోండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. నిత్య సూర్యుడైన యేసుక్రీస్తు నువ్వు ఆ జీవితాలలో ప్రకాశించినందుకు వందనాలు. పాపమును పారద్రోలి, గాయాలను స్వస్థపరిచి, బంధకాల నుంచి విడిపించి, క్రొవ్విన దూడల వల్లే దేవా గంతులు వేస్తూ నిన్ను స్తుతించే కృప ఇదిగో నీ బిడ్డలకు మీరు దయచేయండి. వాక్యం అంటే ప్రతి ఒక్కొక్కరిని కూడా ప్రత్యేకంగా మీరు దీవించండి, బలపరచండి, కృప చూపించమని అడుగుతున్నాను దేవా. నీ రక్షణ ఆనందాన్ని మరలా నీ బిడ్డలో కలిగించండి. సమ్మతి కలిగిన మనస్సును ప్రభా నీ బిడ్డల జీవితాలు మీరు అనుగ్రహించమని, ఎలాంటి చీకటి అనే నిరాశ, బాధ, కన్నీరు ఉన్నా కానీ దేవాని వాగ్దానం నీ బిడ్డల పట్ల మీరు నెరవేర్చండి. నీతి సూర్యునిగా ప్రతి సమస్య పైన కూడా నీకు వెలుగును ప్రకాశింపచేసి మీరు విడుదల దయచేయండి, బలపరిచి నడిపించమని అడుగుతాను. నిశ్చయంగా దేవా కుటుంబాల చుట్టూ నీ కంచెవే సమాధానం, నెమ్మదిని దయచే. ప్రతి అలజడి నుంచి నేను ఇదిగో నీ బిడ్డలు మీరు విడుదల చేయమని, బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి, బలపరచండి. చేస్తున్న ఉద్యోగాలని దీవెన దయచే.
నీ రాకడ కొరకు సిద్ధపరచమని అడుగుతుందేవా. ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టిండి, స్వస్థపరచండి. దీనిని జ్ఞాపకం చేసుకో, వారిని బలపరచండి దేవా. నీ మహిమ కొరకు నిలబెట్టమని ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు దేవా జరుపుకుంటున్న వారిని బట్టి నీకు వందనాలు. నీ దీవెన ఆశీర్వాదాలతో వారిని నింపండి. మీ మహిమ కొరకు జీవించే కృపను వారికి దయచేయమని అడుగుతూ దేవా, చేస్తున్న ప్రయాణాల్లో నీ కాపుదలించండి, మీ భద్రత దయచేయమని, వృద్ధులైన వారిని దర్శించండి, బలపరచండి. అనారోగ్యంతో వారిని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.